నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తీవ్రంగా తప్పుపట్టారు. శివాజీ మహిళల మీద చేసిన కామెంట్స్ చాలా బాధ కలిగించాయన్నారు. శివాజీ మాట్లాడిన భాష, ఆ మాటలేంటి, అంత అహంకారం ఏంటి అంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. వేదికపై మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలని, ఆడవాళ్లు ఎలా ఉండాలో చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. ముందు మీ ఆలోచన తీరు మార్చుకోవాలని ప్రకాష్ రాజ్ శివాజీకి సూచించారు. సినిమా మాధ్యమం ప్రజలకు త్వరగా చేరుతుంది, సామాజిక భద్రత కోసమే మాట్లాడాలి అన్నారు. సమర్థించడం ఏంటి? అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు? మీలో ఉన్నది బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడితారని. ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? ఆడ మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బయలుదేరారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అన్నాడు అంటే ఆడ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు. వాళ్ళకి ఆడ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశారు అనసూయగా, మరి నువ్వు స్ట్రాంగ్గా ఉండు. ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు. ప్రకాష్ రాజ్ గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురుని లాక్తారు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. అది ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరెవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్ళే కదా. నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? కాదు కదా, అన్యాయం కదా అది.